మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో నోవాహు ఓడ గురించి తెలియపరుస్తున్నాను. నోవాహు ఓడ దొరికింది. ఇది నిజమేనా అంటే అవును. నోవాహు ఓడ కట్టుకథ కాదు, ఇది నిజం. నోవాహు ఓడ టర్కీ, ఇరాన్, రష్యా సరిహద్దుల మధ్య 5,000 మీటర్ల ఎత్తులో ఉన్న అరారతు పర్వతంపై మంచులో కూరుకొని ఇప్పటికీ ఉందని శాస్త్రవేత్తలు కనుగొనిరి. ఆదికాండం 8:4లో ఈ విధంగా ఉన్నది. 7వ నెల 10వ దినమున ఓడ అరారతు కొండ మీద నిలిచెను. ట్రమ్ కోస్టర్ అనే పరిశోధకుడు 1975లో అరారతు పర్వతంపై ఉన్న ఓడను కనుగొని అది చాలా విశాలముగా ఉండుట వలన, మంచులో కూరుకొని ఉండుట వలన కిందకు తీసుకొని రావడం అసాధ్యమని చెప్పాడు. ఇప్పుడు బైబిల్లో నోవాహు కట్టిన ఓడ కొలతల ప్రకారం 155 మీటర్ల పొడవు కలిగిన ఒక ఓడను నిర్మించారు. ఆ ఓడలో దేవుడు చెప్పినట్టు సమస్త జీవులు రెండు పట్టెను. ఇది బైబిల్ నిజమని, దేవుడు చెప్పిన కొలతలు నోవాహు నిర్మించిన ఓడ యథార్థమని నిరూపించింది. నోవాహు ఓడను ఎంతకాలంలో నిర్మించాడో తెలియదు గాని వీరు నిర్మించిన ఓడ 2 సంవత్సరాలలో $130 మిలియన్ ఖర్చుతో ఇప్పుడు నిర్మించారు. నోవాహు బోధించినట్లు జలప్రలయం రావడం, ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడటం సత్యమే. ఆదికాండం 7:23లో ఉంది. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహు అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రమే మిగిలి ఉండెను. బైబిల్లో బోధిస్తున్నట్లు క్రీస్తు ఆగమనం, విశ్వాసుల ఆరోహణం, భూమియు దాని మీద ఉన్నవన్నీ కాలిపోవటం తథ్యం. 2 పేతురు 3:5-7. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మారుతురు. నీ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినముల వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. మరి నీవు సిద్ధమా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.